ఎస్పెషల్లీ ఈ కాలంలో ఎక్కువ మందికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా! అసలు హెయిర్ ఫాల్ ఎందుకవుతుంది తెలుసా మీకది? మన ఇన్నర్ బాడీ చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ టెస్ట్‌లున్నాయండి. ఒకప్పుడు ఏం టెస్ట్‌లుండేవండి మన ప్రాబ్లమ్స్ ఉన్నాయని? ఆ ప్రాబ్లమ్ అంటే ఈడికి మొహంలో రంగులు మారుతున్నాయిరా, ఏదో ప్రాబ్లమ్ వస్తుందిరా అని చెప్పేవారు అవును. పూర్వకాలంలో. అంటే మన బాడీలో ఉన్న స్పాట్స్, కలర్ చేంజెస్ బట్టే ప్రతి ఆర్గాన్ ఐడెంటిఫికేషన్. ఇంకొకటి చెప్తాను మీకు. పూర్వకాలంలోని జాండీస్ వచ్చాయని ఎలా తెలిసేదండి? కళ్ళు కదా! వెరీ గుడ్. ఉంటే యెల్లోగా అయితే ఐసు ఆటోమేటిక్‌గా లివర్ ప్రాబ్లమ్ అని వస్తుంది యెస్. అర్థం. లివర్ ఒక్కటే కాదు, అన్ని ఆర్గాన్స్ కూడా చెప్తాయి మనకు. నేను పోతున్నాను. ఓకే. తెలుసా? లంగ్ స్కిన్ ద్వారా, లివర్ ఐ ద్వారా, స్టమక్ గ్యాస్ట్రిక్ కార్టిలేజెస్ ద్వారా, కిడ్నీ హెయిర్ అండ్ బోన్స్ ద్వారా, ఓకే. హార్ట్ ఈ ప్లేసెస్ బ్లాక్ స్పాట్స్, టంగ్ మీద స్పాట్స్ రావడం వల్ల. ప్రతి ఆర్గాను అరే నేను పోతున్నానురా అంటే మనమేం చేస్తాం? ఆయిల్స్ రాస్తాం, షాంపూలు మారుస్తాం, ఇవన్నీ చేస్తాం. మా దగ్గరికొస్తే మేమేం చేస్తామంటే నీళ్ళేస్తా. ఆర్గాన్ యాక్టివేషన్ చేస్తాం. కిడ్నీని యాక్టివేషన్ చేస్తే ఆటోమేటిక్ హెయిర్ గ్రోత్ అయిపోతుంది. ఓకే. స్టమక్‌ని యాక్టివేషన్ చేస్తే ముడుకులు నొప్పులు తగ్గుతున్నాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ అని ఆళ్ళు డ్రై స్కిన్ అవుతుంది, లేకపోతే ఆయిల్ స్కిన్ అవుతుంది, ట్యాన్ పట్టేసి లంగ్‌ని యాక్టివేషన్ చేస్తే ఆ స్కిన్ యాక్టివేషన్ అవుతుంది. ఓకే. అంటే అర్థం ఏంటి? మన ఈ టెన్షన్ ప్రపంచంలో ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం వల్ల కిడ్నీ యాక్టివేషన్ తగ్గి హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే. నువ్వు టెన్షన్ తగ్గించుకో. లేట్ నైట్‌లో పార్టీలు మానేసి లివర్‌కి యాక్టివేషన్ అయ్యేటంటే లివర్ ఎప్పుడు పనిచేస్తది? ఇందాక మీకు ఆర్గానిక్ క్లాక్‌లో చెప్పాను. 5-7 పనిచేస్తది లివర్. ఓకే. నువ్వు 7 తర్వాత అన్ని రకాలు ఎక్కించడం వల్ల ఏమవుతుంది? కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు అందరికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అదే మాట. అందుకే మనం ఎప్పుడు కూడాను 7 తర్వాత వాటర్ గాని, ఎక్కువ వాటర్ తీసుకోవడం. ఎట్ ఎ టైమ్ ఎక్కువ వాటర్ తీసుకోకూడదు. పడుకునేటప్పుడు చాలామంది 1 లీటర్ వాటర్ తాగేసి పడుకుంటే అవన్నీ చేయకుండా ఉంటే ఒబేసిటీ ఒకటి రాదు. అంటే వాటర్ బాడీస్ చాలా మంది చూడండి, వాటర్ బాడీ ఇంత లావు ఉంటది. వాటర్ బాడీ అవును. అవన్నీ రాకుండా ఉంటది. నెక్స్ట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటది. నెక్స్ట్ మా దగ్గరికొస్తే అది ఆర్గాన్ యాక్టివేషన్ చేస్తూ కొన్ని రకాల ప్రెషర్ పాయింట్స్ చేస్తాం మాట. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కిడ్నీ యాక్టివేషన్ చేసుకోవడం కోసం మీకు ఇక్కడ మా కిడ్నీస్ ఉంటాయి. ఇగోండి ఈ మిడిల్ ఫింగర్‌కి పాయింట్ ఫింగర్‌కి మధ్యలో ఇక్కడ, రింగ్ ఫింగర్‌కి, లిటిల్ ఫింగర్‌కి మధ్యలో ఇక్కడ. ఓకే. ఈ 2 పాయింట్స్‌లో యాక్టివేషన్ అంటే అందుకే ఇలా పాయింటర్ నేనేం చేస్తాను ఇలా కొట్టుకోమంటాను ప్రెషర్. ఓకే. ఒక 2 మినిట్స్ ఇలా ప్రెషర్ చేసుకోవాలి. లేడీస్ రైట్ హ్యాండ్, జెంట్స్ లెఫ్ట్ హ్యాండ్ ప్రెషర్ చేసుకొని ఆ ఆర్గాన్ యాక్టివేషన్ అవుతది. మన కిడ్నీ యాక్టివ్‌గా ఉంటుంది. బావుంటుంది. కొన్ని రకాల ఫుడ్‌లు అంటే వైట్ ఫుడ్స్ కొంచెం తినడం వల్ల కిడ్నీ యాక్టివేషన్ బావుంటది. రాజ్మా సీడ్స్ అవి వారానికో 2 సార్లు తినడం వల్ల యాక్టివేషన్ ఉంటది. హెయిర్ ఫాల్ తగ్గుతది ఫుడ్ విషయంలో. నెక్స్ట్ ఇది ప్రెషర్ చేసుకోవడం వల్ల యాక్టివేషన్ ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ ఫాల్ అవుతుందంటే ఇక్కడ కొంచెం కూడా ప్రెషర్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతదన్నమాట. యాహ్! బ్యాక్ సైడ్ చేసుకోవడం వల్ల కూడా ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి యాక్టివేషన్ ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇది మాత్రం ప్రెజర్ చేసుకుంటూ ఉండండి. రాజ్మా అని, వైట్ ఫుడ్స్ అని కొంచెం తినడం చేయండి. వైట్ ఫుడ్స్ అంటే అంటే సోయా బీన్స్ అని ఓకే. వీక్లీ వన్స్ అలాగా. ఆ! నెక్స్టు లిచీస్ అని వైట్ కదా ఫ్రూట్ వస్తుంది. అలాగా వైట్ ఫ్రూట్ వచ్చేటట్టు చిన్న బనానాస్ అని, పెద్ద బనానాస్ తింటే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతది. పొటాషియం ఎక్కువ ఉంటుంది కనుక చిన్న బనానాస్ దేవుడికి పెడతాను చూడండి. చిన్న బనానాస్ తినడం వల్ల తగ్గుతుంది. ఇలాంటి కొంచెం కొంచెం చేయడం వల్ల మంచిగా అవుతుంది. చాలా అంటే మీరు ఇది ప్రెషర్ పాయింట్ ఇదొకటి. వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే. చాలండి. అవి చేసుకుంటే అసలు బాగా తగ్గుతుంది. మా దగ్గరైతే ఈ ప్లేస్‌లో అంటే నాకు ముందు చిన్నప్పటి నుంచి ఇక్కడ హెయిర్ లేదులెండి. ఇది ఊడిపోయింది అనుకునే వాళ్ళకి కూడా హెయిర్ వచ్చింది. ఓకే. మా దగ్గరైతే చాలా మందికి. ఇప్పుడు అందుకే అండి ఎక్కువ మంది హెయిర్ ప్లాంటేషన్‌కెళ్ళిపోతారు. ఆ హెయిర్ ప్లాంటేషన్‌కి ఎళ్ళకుండా ఇలాంటివి చేసుకొని చక్కగా ప్రెషర్ వైజాగ్‌లో ఏ సందులో చూసినా హెయిర్ ప్లాంటేషన్. చాలా అండి అసలు దానివల్ల చాలా ట్రీట్మెంట్స్ చూస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కువ ఇంకోటి చెప్తానండి. అన్ని రకాల ఆయిల్స్‌కి మీరెళ్ళిపోకండి. అన్ని ఇదేస్తే తగ్గుతది, అదేస్తే నేచురల్ ఆయిల్ కోకోనట్ ఆడించింది వారానికోసారి కొంచెం హీట్ చేసి, కొంచెం మెంతులేసి దానిలో బాయిల్ చేసి అది ఉంచుకొని చక్కగా టిప్‌తోని ఫింగర్ టిప్‌తో మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి హెడ్ బాత్ చేయండి చాలు. ఓకే. ఇంకేమీ అవసరం లేదసలు. ఈ స్మెల్లింగ్ ఆయిల్స్ అని ఇవన్నీ అవసరం లేదసలు. షాంపూస్ కూడా నార్మల్ షాంపూ ఏదైనా తీసుకోండి. లేకపోతే కుంకుడుకాయతో చేయండి. ఇప్పుడు అంత టైం లేదు కనుక నేను చెప్తాను. నేనే చేయలేకపోతున్నా కానీ చేస్తే మంచిది. కంటికి కూడా చాలా మంచిది దానివల్ల. ఓకే అండి. అది ఫాలో అవ్వండి. కానీ చివరగా ఒక క్వెషన్. చెప్పండి. ఈ ఆక్యుపంక్చర్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ఇన్ఫెక్షన్స్ అలాంటివేమైనా వచ్చే అవకాశం ఉందా? ఓకే. వెరీ గుడ్ అండి. చాలా మంచి క్వెషన్. ఎందుకంటే చాలా మందికి ఇది డౌట్ ఉంది. ఆక్యుపంక్చర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని. అస్సలు ఆక్యుపంక్చర్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఏమి మెడికేషన్ ఇవ్వట్లేదు కదా! ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నీడిల్ ఎయ్యాలి. హ్మ్. ఇక్కడేసాను. ఏమవుతది? ఇంకో ఆర్గాన్ యాక్టివ్ అవుతది తప్పించి ప్రాబ్లమ్ రాదు. అసలు ఎయ్యము చెప్తున్నాను. ఎవరైనా బై చాన్స్ ఇక్కడ ప్రెజర్ చేసుకోవాలి. మీరిక్కడ ప్రెజర్ చేసుకున్నారు. అదే లైన్ కదా! లార్జ్ ఇంటెస్టైన్ లైనే కదా యాక్టివేషన్ చేస్తున్నారు. ఆ పక్కన లంగ్ లైన్ ఉంటది. అది యాక్టివ్ అవుతది. కానీ ఇంకా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దీనిలో ఉండవండి. ఎటువంటి చెడు జరగదు. ఓకే. చెడు జరగదు అంటే కొంతమందికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూలింగ్ వాటర్ తాగడం, లేకపోతే బయటికెళ్ళి చెడు ఫుడ్ తినడం వామిటింగ్స్ అవన్నీ అవుతాయి. కొందరికి అవుతది. ఏమవుతదంటే బాడీ అసలు చాలా ఇమ్యూనిటీ ఉండదు. నెక్స్ట్ ఎక్కువ బాడీలో టాక్సిన్స్ ఎక్కువుంటాయి. నీడిల్స్ ఏసిన తర్వాత కొన్ని రోజులు అదే వెంటనే గాని, తర్వాత రోజు గాని అయితే యూరిన్ ఎక్కువ అవ్వడం, లేకపోతే మోషన్ ఎక్కువ అవ్వడం, లేకపోతే ఆకలి ఎక్కువ అవ్వడం, లేకపోతే ఫీవర్ రావడం ఇవవుతాయి. మోషన్ ఎక్కువ ఇవన్నేంటంటే గుడ్ థింగ్స్. ఓకే. బాడీలోని చెడు పోతుంది. ఇవే అవుతాయి ఎవరికైనా. అంతకు మించి ఇంకేమి అవ్వవు. స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం అని ఇలాంటివి ఏమి అవ్వదు. ఈ రివర్స్ అంటే చెడు పోయాయి. అంటే ఫీవర్, వామిటింగ్స్ ఎక్కువ అవ్వదు. మోషన్ ఎక్కువ అవ్వడం, యూరినేషన్ ఎక్కువ అవ్వడం, చెమటలు ఎక్కువ పట్టడం. ఇవి అంటే ఏంటంటే గుడ్ థింగ్స్. మేమంటాం ఎంత వేగంగా మీకు ఎనర్జీ వస్తుంది ఏంటంటే ఇప్పుడు చెడు పోతే కదండీ మంచి వస్తది. ఇవి జరిగితే చెడు పోతేది. కనుక దానివల్ల అయితే మీకు ఆక్యుపంక్చర్ ఇప్పటికొచ్చి ఎవరు డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్ చేసిందండి. ఓకే. గ్రీన్ థెరపీ ఇదని. ఆల్టర్‌నేట్ థెరపీస్ వేరు. గ్రీన్ థెరపీ ఇది. ఎటువంటి హాని లేని థెరపీని డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్ చేసింది. అందుకే అమెరికా లాంటి కంట్రీలోను ఎగ్స్‌గా యూనివర్సిటీ అని నార్త్ అమెరికాలోని ఎగ్స్‌గా యూనివర్సిటీ అని పెద్ద యూనివర్సిటీ. చాలా పెద్ద యూనివర్సిటీ. 100 ఎకరాల్లో పెట్టారు. ఎందుకు పెట్టారండి వాళ్ళు చెప్పండి? ఆక్యుపంక్చర్ అంత బెస్ట్‌గా తీసుకొస్తున్నారు వాళ్ళు. చాలా మంచి థెరపీ అండి ఆక్యుపంక్చర్.